సునాదస్వరము అక్టోబర్ 19. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను. సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ అనేక వైద్యుల దగ్గర ఎంతగానో తిప్పలు పడి తన కలిగిందంతా కూడా వ్యయం చేసుకొని ఎటువంటి ప్రయోజనం లేక ఉండింది. ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదును అనుకుంది. జనసమూహంలో వెనుకకు వెళ్ళి ఆయన వస్త్రాలు ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టింది. శరీరంలో బాధ నివారణ అయిందని ఆమె గ్రహించుకుంది. యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళిందని గ్రహించి జనసమూహం వైపు చూసి నా వస్త్రములు ముట్టింది ఎవరని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ భయపడుతూ తనకు జరిగిందంతా కూడా ఆయనకు చెప్పింది. అప్పుడు యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పాడు. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను. సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాడు. మన ప్రభు మనకు స్వస్థతను కలగచేస్తాడు. మనం విశ్వాసంతో ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మనకు స్వస్థతను విడుదలను ఆయన కలగచేస్తాడు. ఏ నొప్పి బాధతో మనకు శాంతి సమాధానం లేకుండా ఉన్నామో మనకు సమాధానాన్ని ఆయన కలగచేస్తాడు. ఆ బాధను తొలగించి పరిపూర్ణ స్వస్థతను విడుదలను మనకు అనుగ్రహించే ప్రభు. అందుకే మనము కూడా విశ్వాసంతో ఆ రక్తస్రావం గల స్త్రీ వలె వెళ్ళి ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మనము పరిపూర్ణ స్వస్థతను విడుదలను పొందుకుంటాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం రాయబడింది. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు. ఎటువంటి రోగములు వ్యాధులైనా ఆయన స్వస్థపరిచే దేవుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం రాయబడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచుందని. యేసుక్రీస్తు శిలువలో తను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను విడుదలను కలగచేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఎటువంటి వ్యాధులైనా రోగములైనా ఎటువంటి అనారోగ్య స్థితి అయినా దేవుని సన్నిధికి వెళ్దాం. విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన స్వస్థపరుస్తాడు. మనకు సమాధానాన్ని కలగచేస్తాడు. మనకున్న బాధను అంతా తొలగించే ప్రభు. కాబట్టి విశ్వాసంతో ఆయన సన్నిధికి వెళ్ళి స్వస్థతను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రభువా, ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరికైతే తండ్రి బలహీనత రోగములు వ్యాధులు ఉన్నాయో తండ్రి విశ్వాసంతో మీ దగ్గరకు వస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా స్వస్థతను విడుదలను కలగచేసి శాంతి సమాధాన్ని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.